హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో సమ్మర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. స్కిన్ కేర్, క్లోతింగ్, ఎవ్రీథింగ్ కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈసారి ఈ సమ్మర్ వీడియోని హైడ్రేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే సేఫ్. సో వీడియోలోకి వెళ్ళిపోతే నేను మీషో నుంచి ఇవన్నీ తెప్పించాను. సో ఒక్కొక్కటి రివ్యూ అయితే ఇద్దాం. ప్రతి ప్రొడక్ట్ కూడా అందరికీ యూస్ఫుల్ అయ్యేదే. సో లెట్ స్టార్ట్ విత్ స్కార్ఫ్స్. సో నేనైతే స్కార్ఫ్స్ అయితే తెప్పించాను. 3 టైప్ ఆఫ్ స్కార్ఫ్స్ తెప్పించాను. ఎవ్రీ ఇయర్ మీద ఇయర్ ఎండలు ఎలా ఉన్నాయి అందరికీ తెలుసు. ఇలా ఉన్న వాళ్ళు ఇలా మారకూడదంటే ఈ స్కార్ఫ్స్ ని ఖచ్చితంగా వాడండి. సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంటో ఈ స్కార్ఫ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా ట్రెండీ ఉన్న కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చా. బేసిక్ గా ఈ స్కార్ఫ్స్ గురించి నేను షార్ట్ వీడియో అయితే చేశాను. అండ్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా మిస్ చేసి ఉంటే కనుక ఈ వీడియోలో చెక్అవుట్ చేస్తారని ఇంకొంచెం క్లియర్ గా చెప్పాను. ప్రెసెంట్ ఈ హ్యాట్ కమ్ స్కార్ఫ్స్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ స్కార్ఫ్ మీద మల్టీ కలర్ ఫెదర్స్ చూద్దాం. సో ఎస్ ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్, ఫేస్, ఇయర్స్ మొత్తం అంతా కవర్ అయిపోతుంది. అండ్ హెయిర్ కూడా నీట్ గా కవర్ అయిపోతుంది. సో ఐస్ కూడా కవర్ అయిపోతుంది బికాస్ హ్యాట్ ఇచ్చిన వల్ల. మూవింగ్ టు ద సెకండ్ స్కార్ఫ్. సో సెకండ్ వన్ వచ్చేసి టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా నేను మీషో నుంచే తెప్పించాను. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ స్కార్ఫ్ కి అయితే హ్యాట్ ఇచ్చిన వలన ఐస్ అయితే కవర్ అవుతాయి. అండ్ ఈ స్కార్ఫ్ వచ్చేసి చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది. అండ్ మనకి కింద ఇలా టాజిల్స్ కూడా ఇచ్చాడు. సో చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. సింపుల్ అండ్ నీట్ గా అనిపించింది. సో ఇది కూడా ట్రై చేసేద్దాం. ఎస్ దట్స్ హౌ సెకండ్ స్కార్ఫ్ లుక్స్ లైక్. సో ఇదైతే స్కూటీ డ్రైవ్ చేసే లేడీస్ కి చాలా బాగుంటుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దానికి హ్యాట్ టైప్ లో ఇస్తారు కాబట్టి ఐస్ ప్రొటెక్ట్ అవుతాయి. అండ్ ఈ స్కార్ఫ్ అయితే లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి హ్యాండ్స్ బాగా క్లోజ్ అవుతాయి. మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు తీసుకోండి. ప్రతి ప్రొడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో 2 అయితే చూసేసాం. థర్డ్ వన్ కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఈ థర్డ్ వన్ అయితే నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. గ్రే కలర్ క్లాత్ మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ టైప్ లో అయితే వచ్చింది. నేను ఎంత ఇష్టపడి తీసుకున్నానో అంతకంతా అన్కంఫర్టబుల్ అనిపించింది. ఎందుకు అన్కంఫర్టబుల్ అనిపించిందో చెప్తాను. ఫస్ట్ అయితే ప్రింట్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు ఎందుకు అన్కంఫర్టబుల్ అనిపించింది అంటే ఎలా ఎలాస్టిక్ అయితే వచ్చింది ఐ ఏరియా దగ్గర. సో అందుకు అన్కంఫర్టబుల్ గా అనిపించింది. ఇది నేను మీకు వేసుకుని చూపిస్తాను. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది నాకు ఎందుకు అన్కంఫర్టబుల్ గా అనిపించిందో. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నాకు కళ్ళు అసలు గ్యాప్ ఉండట్లేదు. అండ్ అక్కడ రబ్ కూడా అయిపోతుంది ఐస్ కింద. సో నాకు అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు. సో ఏమో నాకు అన్కంఫర్టబుల్ అనిపించింది. మీకు కనుక ట్రై చేయాలనిపిస్తే ఒకసారి ఆర్డర్ చేసుకుని మీకు కంఫర్ట్ ఉంటే ఉంచుకోండి, ఆర్ఎల్స్ రిటర్న్ చేసేయండి. సో అలా రబ్ అవ్వడం వల్ల నాకు చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది. సో సీజనల్ ఇంపార్టెంట్ స్కార్ఫ్స్ అయితే చూపించేశాను, ట్రెండీ స్కార్ఫ్స్ అన్ని. సో ఇప్పుడైతే నైట్ డ్రెస్ చూద్దాము. సో ఈ నైట్ డ్రెస్ అయితే నాకు మా అక్క సజెస్ట్ చేసింది. సో మా అక్క చూస్ చేసింది అనమాట నాకు ఈ నైట్ డ్రెస్ చాలా బాగుంటుందని. సో నేనైతే ఆర్డర్ చేసేసాను వెంటనే ఏం ఆలోచించకుండా. అండ్ వచ్చిన తర్వాత చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. మెటీరియల్, ఫిట్టింగ్ అండ్ పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. కరెక్ట్ గా వచ్చింది. నాకైతే చాలా చాలా నచ్చింది. నెక్స్ట్ కలర్ గురించి మాట్లాడితే నేను ఎప్పుడు బ్రౌన్ షేడ్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇదే అనమాట నేను ఫస్ట్ టైం బ్రౌన్ షేడ్ ట్రై చేసింది. అండ్ నాకు ఇదైతే చాలా బాగా అనిపించింది. కలర్ అయితే ఎప్పటికీ ఫేడ్ అవ్వదు ఎందుకంటే ఇది సిల్క్ మెటీరియల్ మీద వచ్చింది. సో కలర్ గురించి అయితే ఏం ఫికర్ పడక్కర్లేదు మనం. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్లాజో కార్డ్ సెట్ వచ్చేసి మనకి 450 బిలోకి వస్తుంది మీషోలో. 2 పాకెట్స్ కూడా వచ్చినాయి మనకి ప్యాంట్ కి. ప్యాంట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఈ సైడ్ లో మీకు పిక్ కూడా యాడ్ చేశాను ఈ డ్రెస్ స్టైల్ చేస్తే ఎలా ఉంటది అని. సో ఇక్కడతో క్లోతింగ్ అయిపోయింది. నౌ ద టైమ్ ఫర్ స్కిన్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఈ 3 ప్రొడక్ట్స్ అయితే నేను మీకు ఈ సమ్మర్ లో సజెస్ట్ చేస్తున్నాను. ఈ 3 వచ్చేసి ఏంటి అంటే ఒక సన్ స్క్రీన్, లిప్ టింట్ అండ్ జాన్సన్స్ బేబీ ఆయిల్. 1 బెనిఫిట్స్ చూసుకుంటాను. ఫస్ట్ వన్ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ అయితే నేను రీసెంట్ టైమ్స్ లో స్టార్ట్ చేశాను. ఎలాంటి ప్రమోషన్ కాదు, మన ఛానల్ కి ఎవరు ప్రమోషన్ ఇస్తాడు చెప్పండి. ఓపెన్ గా రివ్యూ చెప్తున్నా. నాకు ఇది సెట్ అయ్యింది. సో నాకు సెట్ అయిందని మీకు సెట్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి ఇలా లావెండర్ కలర్ లో అయితే ఉంటుంది. మేకప్ లో స్పాట్స్ కవర్ చేయడానికి మనం కలర్ కలెక్టర్స్ వాడతాం కదా. సో అలాంటిదే అన్నమాట. ఈ లావెండర్ కలర్ కూడా కొన్ని ఏరియాస్ కి యూజ్ చేస్తారు. నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. అండ్ ఈ సన్ స్క్రీన్ వాడితే కనుక మాయిశ్చరైజర్ అసలు అవసరమే ఉండదు. అంత మాయిశ్చరైజ్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, బై చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లిప్ టింట్ అన్నమాట. ఇది నేను ఎక్స్పెరిమెంటల్ గా కొన్నాను. అండ్ ఇది నా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఈ లిప్ టింట్ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. ఒకసారి అక్కడ కూడా చూడండి, దీని గురించి ఇంకా క్లియర్ గా చెప్పాను. ఈ సమ్మర్ లో నన్ను అడిగితే లిప్స్టిక్స్ కన్నా ఈ లిప్ టింట్సే బెటర్. అసలు మూవ్ అయితే అవ్వవు. అండ్ పిగ్మెంటెడ్ అయితే
చాలా పిగ్మెంటెడ్ గా ఉంటుంది. బ్రైట్స్ కి అయితే ఇంకా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసు కదా, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కొనేసేయండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ జాన్సన్స్ బేబీ ఆయిల్. అసలు ఈ ఆయిల్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ఒక్కసారి గూగుల్ చేయండి. ప్రెసెంట్ అయితే ఇది నా స్కిన్ కేర్ లో ఒక పార్ట్ అయిపోయింది. యూజువల్ గా ఈ జాన్సన్స్ బేబీ ఆయిల్ ని చంటి పిల్లలకి వాడతారు, అది మీ అందరికీ తెలిసిందే. సో అడల్ట్స్ కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నా చిన్నప్పుడు అయితే అస్సలు నాకు పడేది కాదంట, మా మమ్మీ రీసెంట్ గానే నాకు చెప్పారు. అలా నేను కొనుక్కున్నప్పుడు కూడా చాలా భయంగానే కొనుక్కున్నా, బట్ రిజల్ట్స్ చూసి అయితే నేను షాక్ అయిపోయాను. చాలా హైడ్రేటింగ్ గా చాలా బాగుంటుంది. ఫైనల్ గా ఇవైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, ప్రతిదీ కూడా మీకు చెప్పేశాను. అండ్ ఈ వాటర్ బాటిల్ కూడా లింక్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. మనం ఉన్న బిజీ లైఫ్ లో వర్క్ ఎంత ఇంపార్టెంట్, హైడ్రేషన్ అండ్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఒక వాటర్ బాటిల్ ని క్యారీ చేయండి, వాటర్ ఫ్రీక్వెంట్ గా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉండండి. స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే సేఫ్. అండ్ ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ ని కూడా కింద ట్యాగ్ చేస్తాను, అది ఒక వెస్ట్రన్ ఫ్రాక్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దాంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, సో లింక్ ఇస్తాను యాజ్ యు నో. సో చెక్ చేసేయండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో నేను మీకు ఏవైతే షేర్ చేయాలి, ఏవైతే చూపించాలి అని అనుకున్నానో ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ప్రతిదీ కూడా లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసేసాను. గైస్ మన కంటెంట్ ని అందరూ చూస్తున్నారు, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ ని ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేస్తే ఫస్ట్ వీడియో మీకే వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే ఎంజాయ్ చేసేయచ్చు వీడియోని. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి హెల్ప్ఫుల్ అయితే వాళ్ళకితో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.